అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్లో ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది? అకస్మాత్తుగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించడానికి కారణమేంటి? ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నామని చెప్పి యావత్ ప్రపంచానికి షాక్ ఇస్తూ టారిఫ్ను 50% నుంచి 18% కుదించడం వెనుక మొదలబేంటి? మరి ట్రంప్లో అకస్మాత్తుగా వచ్చిన జ్ఞానోదయానికి కారణమేంటి? ప్రత్యేక కథనంలో తెర వెనుక తతంగం ఏమిటో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ సోమవారం రాత్రి ట్రంప్ ఇండియాతో ఏడాది పొడవునా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయన్నారు. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే ఇండియాపై టారిఫ్ 50 నుంచి 18% కుదించారు. ప్రధాని మోదీపై గౌరవంతోనే టారిఫ్ తగ్గిస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు కూడా. మరి అకస్మాత్తుగా ట్రంప్ ఇండియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక పలు రకాల కారణాలు చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. వాటిలో ఒకటి ఆర్థిక పరమైన కోణమైతే రెండోది భౌగోళిక రాజకీయ కోణం కలిసి ట్రంప్లో ఇండియా పట్ల మార్పు తెచ్చింది. ఇటీవల కాలంలో గ్లోబల్ స్టేజీపై ఇండియా పేరు మారుమ్రోగిపోతోంది. గత నెలలో ఇండియా EU $27 ట్రిలియన్ ట్రేడ్ డీల్ వాషింగ్టన్కు కళ్లు తెరిపించింది. ఇక ఆర్థిక పరంగా రాజకీయ కోణంలోనూ ట్రంప్ టీం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత లాభం లేదనుకుని ఇండియాతో సంబంధాలు కొనసాగించడమే మేలనే స్థాయికి వచ్చింది. గత నెల జనవరి 27న యూరోపియన్ యూనియన్తో ఇండియా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఇక ట్రంప్ విషయానికి ఇటు ఇండియాను అటు యూరోపియన్ యూనియన్ను దూరం చేసుకున్నారు. ఇదే అదనుగా EU ఇండియాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ట్రంప్ను కలవరానికి గురిచేసింది. ఈ డీల్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ట్రంప్ ఇండియాపై ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. దీనివల్ల త్వరలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందన్నారు. యుద్ధం వల్ల ప్రతి వారం వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇండియాపై టారిఫ్ను తగ్గించాలనుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్లో మార్పు రావడం ఏళ్ల తర్వాత ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానని దావోస్లో బెదిరించి EU మార్కెట్ను దూరం చేసుకున్నాడు. ట్రంప్ ఈ కామెంట్ తర్వాత ఇండియా EU మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే రోజు ఈ డీల్ తర్వాత ట్రంప్ సహచరుడు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇండియాపై చేసిన విమర్శలనే యూరోప్పై చేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరోప్ పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించాడు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇండియా ఆయిల్ను శుద్ధి చేసి యూరోప్కు విక్రయిస్తోంది. యూరోప్ నుంచి వచ్చిన డబ్బును ఇండియా తిరిగి రష్యాకు చెల్లించి ముడి చమురు కొనుగోలు చేస్తోందని EUపై మండిపడ్డారు. ఇండియా EU
10 సంవత్సరాల నుంచి నాయకత్వం వహిస్తున్నాడు. యావత్ ప్రపంచంలో మోదీకి ప్రజాదరణ ఉంది. మరోపక్క ట్రంప్ రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతున్నారు. అమెరికా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే వ్యక్తిగతంగా చూస్తే ట్రంప్ను ఎవరూ గౌరవించే పరిస్థితి లేదు. ట్రంప్ కంటే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇండియా ప్రధాని మోదీ నుంచి మంచి పొజిషన్లో ఉన్నారని బ్రెమ్మర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ అత్యంత శక్తివంతమైన నాయకుడు. షీ జిన్పింగ్ కూడా బలమైన నాయకుడే. అయితే జిన్పింగ్ కు మధ్యంతర ఎన్నికల బాధ లేదు. అక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేదు. అదే ట్రంప్ విషయానికి వస్తే వచ్చే 3 ఏళ్ల తర్వాత ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా కొనసాగే ఛాన్సే లేదు. అయితే జిన్పింగ్ విషయానికి వస్తే కావాలనుకుంటే చైనాలో ఆయన బతికున్నంత కాలం ఆయనే ప్రెసిడెంట్. అక్కడ ఆయన మాటకు తిరుగులేదు. అందుకే మీడియా అటెన్షన్ ట్రంప్ పై ఎక్కువగా ఉంటుంది. ఇక ముగ్గురు నాయకులతో పోల్చుకుంటే ట్రంప్ కంటే జిన్పింగ్, మోదీలు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నారు. మోదీ విషయానికి వస్తే దీర్ఘకాలంగా ఆయన ప్రధానిగా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన సంస్కరణలు తీసుకువచ్చారు. దాని ఫలాలు ఇండియా ఇప్పుడు అనుభవిస్తోంది. ఈ విషయంతో ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్లు బాగా వెనుకబడిపోయాయి. ట్రంప్ విషయానికి వస్తే ఆయన 2 నాల్కల ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తూనే మరోపక్క మోదీ తనకు గ్రేట్ ఫ్రెండ్ అంటూ వ్యక్తిగతంగా మోదీపై ప్రశంసలు గుప్పిస్తుంటాడు. ఆయనతో వ్యక్తిగత స్నేహం కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మొత్తానికి చూస్తే పట్టించుకోలేదు. ఇక మోదీ మౌనంగా సమాధానమిచ్చారు. అది బాగా వర్కౌట్ అయ్యింది. ట్రంప్ యావత్ ప్రపంచ దేశాలను తన నోటి దురుసుతనంతో దూరం చేసుకున్నాడు. కెనడా ప్రధాని మార్క్ కార్నీని దూరంగా చేసుకోవడం ఆయన వచ్చే మరి ట్రంప్ కూడా రేసులో తాను వెనుకబడిపోతానని రాజీకి వచ్చాడన్న బలంగా టాక్ వినిపిస్తోంది. మోదీ విషయంలో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే సామెత మరోమారు నిజమైందని చెప్పుకోవాల్సిందే.